రాజీనామా చేయడం జరిగింది. అందరూ కూడా సంతకాలు చేసి మా యొక్క డిజిగ్నేషన్స్ తో వీటితో కూడా అన్నగారితో పాటు పంపించడం జరుగుతుంది. సభాముఖంగా తెలియపరుస్తున్నాం. దీంట్లో ఎటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి? మీలో ఎవరికన్నా ఎటువంటి అభిప్రాయం లేదు కదా? పార్టీలో ఎంత కష్టపడ్డామో మీ అందరికీ కూడా తెలుసు. మనందరం కూడా కష్టపడ్డాము. ఇవాళ కొన్ని ఉదాహరణ మీ దృష్టికి కూడా ఇంకా తీసుకొస్తా. ఇందాక నేను చెప్పే విషయాల్లో మీకు అందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే కొన్నూరు ఏ విధంగా తప్పించాలో, దాన్ని ఏ విధంగా కుట్రలు చేశారో ఇందాక మీకు చూడడం జరిగింది. పార్లమెంట్ క్యాండిడేట్ గా తీసుకొచ్చి మళ్ళీ నన్ను నిలబెట్టినప్పుడు మీ అందరూ కూడా తెలుసు. ఆ క్యాండిడేట్ ఇచ్చిన తర్వాత కూడా పేపర్లో మీరు చూసుంటారు. భయపడిపోయి పారిపోతా ఉన్నాడని చెప్పి ఒక పేపర్ రాయడం జరిగింది. మీటింగ్ లో ముగ్గురు ఉన్నాం. నేను, మా పెద్ద ఆయన, పార్టీ పెద్ద ఒక ఆయన. ఈ ముగ్గురు నుంచి పార్టీకి ఏ విధంగా దాని ఒక సందేశం బయటికి పేపర్ వచ్చిందంటే, పార్టీ క్యాండిడేట్ ఇవాళ మీ అందరూ తెలుసు, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ దేశంలోనే అత్యంత ధనవంతుడు. మరి అలాంటి వాడిని ఎదుర్కొనడానికి మనం సాయశక్తిలో కృషి చేయాలి. దాని ఆలోచన విధానం చేయాలి. అది చేయాలి. ఇక్కడ మన పార్టీలో పెద్దలు ఏం చేశారంటే, ఏ విధంగా నన్ను పొగదీయాలి, ఏ విధంగా నన్ను వాళ్ళు మానసికంగా వేదన గురి చేయాలనే ప్రయత్నం ఆ రోజు చేయడం జరిగింది. ఇది నేను ఈ రోజు మీ అందరి ముందు చెప్తున్నా. ఎప్పుడు కూడా చెప్పలే, ఇప్పటివరకు కూడా. మానసికంగా నన్ను చాలా పొంగదీశారు. ఒక పార్లమెంట్ క్యాండిడేట్ మెంబర్ గా నన్ను పోటీ చేయమని అధినాయకుడు చెప్పిన తర్వాత వీళ్ళు మానసికంగా ఏదో విధంగా ఈ క్యాండిడేట్ నుంచి నేను పారిపోవాలి అనే విధంగా నన్ను మానసికంగా పొంగదీశారు. ఓ పక్కన నేను అవతల క్యాండిడేట్ తో పోరాడాలా, పోటీ చేసి మంచి ఇది ఇవ్వాలా, ఓ పక్కన బీదనే బాధను తట్టుకోవాలా. ఇది మీ అందరూ కూడా ఆలోచించాలి. నేను ఎంత మానసికంగా పొంగిపోయానో మీ అందరూ కూడా తెలియదు. ఒక పేపర్లో వచ్చింది, మీరు చూసుకుంటారు, పోటీ చేయడానికి భయపడుతున్నాడని చెప్పి. అది ఎవరు ఇచ్చారంటే మన పార్టీలోనే పెద్దలు ఇచ్చారు. ఎవరు నాతో మాట్లాడిన వ్యక్తి ఇచ్చాడు. మరుసటి రోజు వెళ్ళి నేను అడిగా, ఏమండి ఏ విధంగా వచ్చింది? మనం ముగ్గురే కదా మాట్లాడాం, ఏ విధంగా వచ్చింది బయటికి ఇది అని. నువ్వేంచి ఉంటావు, నీకు అనుకూలంగా రాశారుగా అన్నాడు ఆయన. అంటే పార్టీ భయపడుతున్నాడంటే అది అనుకోవా నాకు? చెప్పండి, మీరు చెప్పండి.